నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుండి ప్రధాన వీధుల గుండా నర్సింగ్ కళాశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ర్యాలీలో ఎయిడ్స్పై అవగాహన కలిగే విధంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్యాధికారి స్వప్నకుమారి మాట్లాడుతూ ఎయిడ్స్ మరియు హెచ్ఐవిపై అవగాహన పెంచడం, బాధితులపై వివక్ష తగ్గించడం మరియు చికిత్స పద్ధతులను వివరించడం, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత హెచ్ఐవి పరీక్షలు, మందులు పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి రవీందర్ యాదవ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్, తాండూరు శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాది డిఎంహెచ్ఓ వికారాబాద్. ఈరోజు వరల్డ్స్ ఎయిడ్స్ డే మనం జరుపుకుంటున్నాము మన జిల్లాలో. దీని ద్వారా ఏంటంటే మన యువతలో అవగాహన కల్పించటము, కొంచెం గట్టి మేడం, యువతలో అవగాహన కల్పించటము, ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయించడము, CD4 కౌంట్ 6 నెలలకు ఒకసారి చేయించడము, వాళ్ళ డ్యూ ప్రకారము, వాళ్ళ సివియారిటీ ప్రకారము వాళ్ళకి అవసరమైనటువంటి తేదీలలో ఆ టైంలో టెస్టులు చేయించి వాళ్ళకి ఏఆర్టీ చికిత్స అందించి దాన్ని బట్టి వాళ్ళని ఉన్నంతలో హెల్తీగా తయారు చేసి, అదేవిధంగా అవగాహన కల్పించడం, యువత ముఖ్యంగా యువతలో గర్భిణీ స్త్రీలలో వీళ్ళలో అవగాహన కల్పించడం అనేది మనం ఈ కార్యక్రమం ద్వారా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దీనికి థీమ్ ఏంటంటే ఓవర్కమింగ్ ద డిస్రప్షన్స్ అనేది, ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ అనేది మన ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి థీము. దీంట్లో పరీక్షలు చేయించడము, ట్రీట్మెంట్ అందించడము, అవగాహన కల్పించడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఈ సంవత్సరం మనం 190 మందిని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మన జిల్లాలో ఐడెంటిఫై చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాల్లో లింక్ వర్కర్స్ ఉన్నారు. ఆ లింక్ వర్కర్స్ ద్వారా మనకి సేవలు అందుతున్నాయి. అదేవిధంగా ICTC సెంటర్స్, ART సెంటర్స్ ద్వారా ట్రీట్మెంట్ అందుతుంది. ఈ రకంగా మనం ఎయిడ్స్ అనే ప్రోగ్రామ్ మన జిల్లాలో ముందుకు తీసుకెళ్తాం. తాండూరులో ఇప్పటి వరకు ఎంతమందికి టెస్ట్? జిల్లా మొత్తం 139 మందికి. ఇంకా ఎక్కడెక్కడ మనము పరిగి ఉంది, తాండూరు ఉంది, వికారాబాద్ ఉంది చేస్తాం. మరిన్ని వార్తలకు ప్రకటనలకు SB8 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరు.